ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటన కొనసాగిస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారు. గత కొంతకాలంగా ఏపీలో తిరుమల కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో తిరుపతి లడ్డు అంశంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప పుణ్యక్షేత్రమని, తిరుమల లడ్డు కేవలం స్వీట్ కాదు, అది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. స్వామివారి ప్రసాదం దైవానుగ్రహంగా భావిస్తారని, ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తెలిపారు. లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలి, సనాతన సాంప్రదాయాలు ఆచారాలను ఎవరైనా హేళన చేస్తే సహించేది లేదని తెలిపారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సనాతన ధర్మం అనేది భక్తుల సమిష్టి భావజాలం, వాటిని తేలిగ్గా తీసే హక్కు ఎవరికీ లేదు అని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని లడ్డు ప్రసాదం పట్ల భక్తులకు అమితమైన విశ్వాసం ఉందని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.